ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం జిల్లా దర్శిలో పర్యటించారు. అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభానికి హాజరయ్యారు. ఆ సందర్భంగా రైతులతో ఆయన ముచ్చటించారు. ఆశ్చర్యకరంగా చంద్రబాబు వినూత్నమైన పందాను అనుసరించారు. నులక మంచాలేసి ఒక సినిమా షూటింగ్ సెట్ తరహాలో ఏర్పాటు చేసి అక్కడ రైతులతో కలిసి తొలుత ప్రధానమంత్రి ప్రసంగాన్ని విన్నారు. వారణాసి నుంచి పిఎం కిసాన్ పథకాన్ని ప్రారంభిస్తూ నరేంద్ర మోదీ సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. ఎండలోనో కూర్చుని దాన్ని మొత్తం చంద్రబాబు విన్నారు. ఆ తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ అనేక అంశాలు ప్రస్తావించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అనేక విమర్శలు చేశారు. ఆ క్రమంలోనే చంద్రబాబు ఏమన్నారో ఈ మాట వినండి. అన్నదాతకు నేను భరోసా ఇస్తున్నా. చంద్రన్న ఉన్నంత వరకు మా రైతుకి భరోసా లేదు, ఉండదు, ఉండబోదు. ఇది చంద్రబాబు తీరు. చంద్రబాబు ఉన్నంత వరకు రైతులకి ఎటువంటి భరోసా ఉండదు, ఉండబోదు, ఉండనివ్వనన్నట్టుగా ఆయన ఘంటాపదంగా చెప్పారు. చాలా ఆశ్చర్యం వేసింది. బహుశా అక్కడ ఉన్నటువంటి చాలామంది కూడా ముఖ్యమంత్రి మాటల్ని పూర్తిగా గ్రహించినట్లేదు. కానీ మంత్రి అచ్చెన్నాయుడు మాత్రం దీన్ని అర్థం చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు తప్పు చెప్పారు. చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏదైనప్పటికీ ఆయన హయాంలో రైతులకి ఎటువంటి భరోసా ఉండదనేటువంటి విషయాన్ని చెప్పేశారు అని వ్యవసాయ శాఖ మంత్రి గుర్తించారు. చంద్రబాబు ప్రసంగం ముగించేస్తున్నటువంటి వేళ అచ్చెన్నాయుడు ఆ విషయాన్ని సీఎంకి చేరవేశారు. వెంటనే దాన్ని సర్దుకునే ప్రయత్నం చేస్తూ చంద్రబాబు మళ్ళీ ఇట్లా అన్నారు. ఈరోజు మన అచ్చెన్నాయుడికి ఒక చిన్న డౌట్ వచ్చింది. పర్వాలేదు, నేను చంద్రన్న ఉన్నంత వరకు భరోసా ఉండదని కాదు, భరోసా ఉంటుంది. అన్ని రకాలుగా భరోసా ఇస్తా. ఆరోగ్య భరోసా, ఆర్థిక భరోసా, భద్రత భరోసా, కుటుంబ భరోసా, అన్ని భరోసాలు ఇచ్చే బాధ్యత నాదని మరొక్కసారి హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నా. ఇది మళ్ళీ ఆయన తాను ముందు చెప్పినటువంటి రైతులకు భరోసా ఉండదు, ఉండనివ్వను అన్నట్టుగా చెప్పినటువంటి మాటలను కవర్ చేస్తూ రైతులకు భరోసా కాదు, అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో భరోసా ఉంటుంది, ఉంటాము అనేటువంటి రీతిలో నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు చంద్రబాబు తొలుత మాట్లాడిన క్లిప్ చాలా వైరల్ అవుతుంది. చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సీఎం హోదాలో ఉండి రైతులకి భరోసా ఉండదని చెప్తున్నటువంటి మాట చాలా ఆశ్చర్యంగా ఉందంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటీవల అనేక చోట్ల రైతు ఉద్యమాలు రాజుకుంటున్నాయి. రైతుల భూములను తీసుకుని కార్పొరేట్లకు అప్పగించే ప్రయత్నాలు చాలా పెద్ద స్థాయిలో సాగుతున్నాయి. అది కుప్పం శాంతిపురంలో ఎయిర్పోర్ట్ పేరుతో తీసుకుంటున్నటువంటి భూముల నుంచి ఉద్దానంలో కార్గో ఎయిర్పోర్ట్ అంటే చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు అన్ని మూలలా ఇప్పుడు భూముల కోసం రైతులు ఆందోళన చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కరేడులో ఇండోసోల్ కోసం తీసుకుంటున్నటువంటి భూముల మీద చాలా పెద్ద ఉద్యమం నడుస్తుంది. అమరావతిలో సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ మీద అనేక రకాల అభ్యంతరాలతో రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇవ్వడానికి సిద్ధం కాబోము అని చెప్తున్నారు. ఇక హోంమంత్రి వంగలపూడి అనిత సొంత నియోజకవర్గంలో ఆర్సెల్ఆర్ మెట్టల్, బల్క్ డ్రగ్ పార్క్ ఇలాంటి వాటికి భూముల సేకరణ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. ఇట్లా అనేక ప్రాంతాల్లో భూముల కోసం రైతులు పోరాడుతుంటే ఇప్పుడు చంద్రబాబు చెప్తున్నటువంటి మాటల ప్రకారంగా రైతులకు ఎటువంటి భరోసా ఉండదు, ఉండనివ్వను అనేటువంటి మాట చాలా తీవ్రమైనటువంటి అంశంగా కనిపిస్తోందా? ఇది నిజంగా మనసులోనే అలాంటి మాట పెట్టుకుని అన్నారా, లేకుంటే నోరు జారారా అన్నది కీలకమైనటువంటి అంశం. అయితే నోరు జారినట్టుగా ఆ తర్వాత తన మాటని సర్ది చెప్పుకునే దానికి చేసినటువంటి ప్రయత్నం కనిపిస్తోంది. ఏమైనా ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి వైనం మాత్రం చాలా పెద్ద చర్చకు ఆస్కారం ఇస్తోంది.